పార్టీలో ఉంటాను, తెలుగుదేశం పార్టీ సేవ చేస్తాను, పార్టీకి ఎప్పుడు చేస్తాను. పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు నంద్యాల వరదారెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి గోలారెడ్డి గారికి, కడప పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, మరియు ఈ స్థలం అలంకరించిన వ్యక్తిగత మహాత్ములందరికీ, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ఈరోజు మనము జనరల్గా ఒక అపోహ ఉంది ప్రజల్లో, మంచివారికి రాజకీయాల్లో స్థానం ఉండదు, రాజకీయాల్లో ఎదగలేరు. కానీ అది తప్పని నిరూపించి ఈరోజు పెద్ద ఆయన ఒక మంచి సామాజిక సేవ తత్పరులు, మంచి అందరి అభిమానం పొందిన మన చల్లా రాజగోపాల్ యాదవ్ గారిని పట్టణ అధ్యక్షులుగా నియమించి మిత్రులు ఖలీల్ బాషా తర్వాత ఇతర సభ్యులందరూ మెంబర్లలో ఉండడం ఒక సామాజిక గమనించాలంటే ఈ కమిటీ సామాజిక సమర్థులతో ఉంది. కాబట్టి సామాజిక న్యాయాన్ని మనం గమనించవచ్చు. అందరూ మరి తెలుగుదేశం పార్టీ ప్రజలు చాలా ప్రభుత్వం చూసాం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవే భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. మనసులో మాట అదే ఎప్పటికీ కూడా మీరే ఉన్నారు, మీరు అమరజీవే. బాబు ఎన్నికలు రాలే అందరూ
మరి ఈరోజు పొద్దుటూరులో బీసీ జనాభా ఎక్కువ. ఫస్ట్ నెంబర్ 1 వీవర్స్, రెండోది మిగతా రకరకాలైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో యాదవులు కూడా ఒక భాగం. మరి చాలా కాలం నుంచి ఇక్కడ పొద్దుటూరులో రకరకాల ఉండబడినప్పటికీ కూడా యాదవులకు ఎప్పటికి కూడా అవకాశం ఇవ్వాలి. పొద్దుటూరులో ఈ టౌన్ అధ్యక్షులుగా మరి యాదవులకు అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళ శాతం కూడా దాదాపు 5-6% ఉండాలనే ఒక ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకే ప్రాధాన్యత ఇవ్వమని మాకు చెప్తారడం జరిగింది. దాంట్లో భాగంగానే మన రాజగోపాల్ గారు మీకు అందరికీ తెలుసు, మీకందరికీ తెలుసు, నిరంతరము సేవా తత్పరత ఉండేవాడు. ఏదైనా కూడా 10 మందికి సహాయం చేయాలని ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి. మరి రాజగోపాల్ గారు మీ అందరి అభిప్రాయం మేరకు ఆయన నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంతోషంగా రాజగోపాల్ను చేసేదానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి మన అందరి సహాయం సహకారంలో పొద్దుటూరులో అన్ని రకాల వ్యాపారస్తులు కానీ ఎక్కడ ప్రతి ఒక్కరికి కూడా అంత స్వేచ్ఛ ఉంటుంది. పొద్దుటూరులో మన స్వేచ్ఛను హరించేది ఎక్కడ ఉండదు. కాబట్టి మీరందరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోండి, స్వేచ్ఛగా ఎక్కడికైనా కూడా పోవచ్చు, రావచ్చు. నిర్బంధాలు అంటే ఎక్కువ ఉండవు. కాబట్టి గత ప్రభుత్వంలో అట్లా లేదు. మన ఆస్తులకు నమ్మకం లేని పరిస్థితి ఉంది. మన భూములు వేరే వాళ్ళు రిజిస్టర్లు చేసుకున్నారు, మన ఇల్లు వేరే వాళ్ళు రిజిస్టర్లు చేసుకున్నారు. దొంగపోతని చేసి ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేశారు. ఈ మాదిరిగా ఉండే ప్రభుత్వాన్ని మనం కూకటి మేళతో పేకరించేసిన తెలుగుదేశం పార్టీ మరికొంతకాలం కొన్ని 20 సంవత్సరాల పార్టీ ఉండాలని మనం కోరుకోవాలా. ఈ పార్టీ వల్లనే మనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు అభివృద్ధి ఉంటుంది అనేది మనందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని మనం ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా దాని వెంటనే నడుస్తూ అన్ని రకాల భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, రాజగోపాల్ కూడా మంచి సేవా తత్పరుడు. మరి ఆయన నిరంతరం అందుబాటులో ఉంటారు. లేదా ఆయన ఒక ఆఫీస్ పెట్టుకుంటే మంచిది, లేదా మా ఆఫీసులో వచ్చి కూర్చున్నా కూడా నేను ఆయన ఇద్దరు ఉండి కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరు ఎవరైనా మా దగ్గరికి వస్తే వారి సమస్యలు నిరంతరము మేము మీకోసం కాచుకుని ఉంటాం. ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎవరి సమస్యలు తీర్చాలనే దాంట్లో మేము నిరంతరము కాపురం ఉంటాం మా ఆఫీసులో. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా రండి, ఈ సమస్యకు నేను పరిష్కారం చేస్తాం. తప్పకుండా మీరు ఫోన్లలో చేసినా కూడా మాట్లాడి మీకు సమాధానం చెప్తాం. అది మీకు అందరికీ తెలియజేస్తూ, మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వం, మీ అందరి సహకారంతో వచ్చింది ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అంటే మాది అని గర్వపడండి. 164 సీట్లు ఇచ్చినారు కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇంతకంటే పార్టీ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి చిహ్నం. కాబట్టి మనందరం కూడా భవిష్యత్తులో కూడా ఈ పార్టీ కోసం అందరం కృషి చేయాలని కోరుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం నిరంతరము మనం తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ప్రొద్దుటూరు పట్టణం అంతా కూడా తెలియజేస్తూ, ప్రొద్దుటూరు పట్టణంలో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఇంతవరకు ప్రొద్దుటూరులో బీసీలుగా గతంలో పెద్ద ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో పట్టుపోగుల పుల్లయ్య అని ఒకరు చేశారు. ఆ రోజు కూడా బీసీలకు పట్టం కట్టింది మన పెద్ద నంద్యాల వరదరాజు రెడ్డి గారే. ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. దానికి అనుగుణంగా పెద్ద ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణానికి ఒక బీసీ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది. ఆ బీసీ వ్యక్తులకే మనం ఇవ్వాలా. ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బీసీలతోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు వేసేది కూడా బీసీలే. ఈ పొద్దు బీసీ కాలనీలు వచ్చినాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈ పొద్దు ప్రతి ఒక్కరికి 4-5 సెంట్ల స్థలం పోయి ఈ పొద్దు 3 సెంట్లలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటే బీసీలకు వాళ్ళకున్నంత ప్రేమ, అభిమానం మిగతా ఏ పార్టీలకు ఉండదు. గతంలో పార్టీలు ఇచ్చిన స్థలాలు అలాగే నిలబడిపోయినాయి. ఈ రోజు అవి పూర్తి ఎత్తాపోతాయి కూడా. ఇంకా రెండోది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక సూపర్ 6 పథకం అనేది ఒకటి పెట్టి సూపర్ హిట్ అయింది. ప్రొద్దుటూరులో ఈరోజు నంద్యాల వరదరాజు రెడ్డి గారి సూపర్ 6 ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు అందరికీ
వలసగా వస్తానే ఉద్య బాలుడు గారు అయితేనేమి ఇప్పుడు శ్రీనివాసులు ఆచార కమిటీకి, నల్లబొత్తుల నాగరాజు ముఖ్యారన్న బీసీఈ, అది కూడా ముఖ్యారన్న చేసేది కూడా బీసీఈనే. వీళ్ళంతా కూడా ఈరోజు బీసీలే. పెద్ద ఆయన పైన ఒప్పించి బీసీలకు ఉండే పట్టం కడితేనే ప్రొద్దుటూరులో ఇంకా బాగుంటుంది, బీసీలు డెవలప్ అవుతారు. బీసీలకు మనం ఏం చేసినా కూడా ఈ ఆయన ఆధ్వర్యంలోనే జరగాల. గతంలో కూడా ప్రతి వ్యక్తి ప్రతి సెకండరీ లీడర్ ఎదిగినారంటే పెద్ద ఆయన ఆధ్వర్యంలోనే ఎదుగుతా వచ్చినారు. ఈ రోజు ఆయనే వచ్చినాడు. ఆయన ఉన్నంతకాలం ప్రొద్దుటూరికి చిరంజీవిగా ఉంటాడు. చిరంజీవిగా మళ్ళా రాబోయే 29 కాలంలో కూడా ఆయనే వస్తాడనే ఒక నమ్మకము పైన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అన్న ఇందాక వాసన చెప్పినాడు. ఏ పార్టీ కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటేనే మనగడ ఉంటుంది. అలా ఉండబట్టే 95లో చంద్రబాబు నాయుడు గెలిచి మళ్ళా 99లో చంద్రబాబు నాయుడు వచ్చినాకనే సైబర్ సిటీలో హైదరాబాద్ అంతా డెవలప్ చేసింది. ఈరోజు హైదరాబాద్ను అడుగుతాండారు తెలంగాణ వాళ్ళంటే ఈయన చేసిన చదువుతోనే. అదే మాదిరిగా ఇంకొక 15 ఏళ్ల కాలం తెలుగుదేశం పార్టీ ఉంటే ఉరకలేస్తా అమరావతి నడుస్తుంది. నిన్న చూసాం పేపర్లో అమరావతి ఎంత డెవలప్ అవుతుంది అని. ఆ మాదిరిగా రాజధాని డెవలప్ కావాలన్నా, విశాఖ సిటీ డెవలప్ కావాలన్నా, రాష్ట్రంలో రోడ్లు రావాలన్నా తెలుగుదేశం పార్టీనే ఉండాలా, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉండాలా. ప్రొద్దుటూరులో బీసీలు ఎదగాల. ఇంకొకటి నిన్న జరిగింది ఒకటి, తనికంటి శ్రీనివాసులు పోలీసులు సగరపట్టున పట్టుకొని పోయి వాళ్ళు చేసిన దానికి పెద్ద ఆయన దగ్గరుండి ఉద్ది బాలుడన్నను ఏపీఎన్ నరేంద్రరావు వీళ్ళని పెట్టి దాని ఏదో నిమిషానికి తనకు ఆరోగ్యం బాగలేదు ఆ రోజు, అయినా కూడా ఆడ ఉండి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వచ్చినాడు. ఇంతకన్నా ఇంకా బీసీలకు అవసరం వచ్చే పలికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నంద్యాల వరదరాజరెడ్డి గారి కుటుంబమే ఉంటుంది. రేపు పెద్ద ఆయన తర్వాత కొండారెడ్డి అన్న వీళ్ళని మనం డెవలప్ చేసుకుంటా పోతే రేపు ఎలక్షన్లలో వచ్చినా గెలిపించుకుంటా పోతే వాళ్ళని మనకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. బీసీలు డెవలప్ అవుతారు, ప్రొద్దుటూరు బాగుపడుతుంది. ఇవన్నీ జరగాలంటే మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రొద్దుటూరులో రావాలా. మీ బీసీలను కోరుకుంటాడా దయ ఉంచి వేసే ప్రతి ఓటు బీసీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకే వేయాలా. ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయనకు, వాసన్నకు, ముఖ్యార పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరికీ కూడా నా కృతజ్ఞత